నాకిపోయావు. నా పెళ్ళ మీద డౌట్ పెట్టి నా కాపురం సంక నాకిచ్చావు. ఎరా డౌట్ పుట్టాక నువ్వు పుట్టావా, నువ్వు పుట్టాక డౌట్ పుట్టిందా? ఇలా డౌటులతో ఎన్ని కాపురాలు కూర్చావురా నువ్వు? ఎంతమందిని నాశనం చేశావురా? నేను నీకు 1 year కిందటే పరిచయం అయ్యా. పెళ్లితో నీ పెళ్ళం 5 సంవత్సరాల కిందటే పరిచయం అయింది. నిన్నగాక మొన్న పరిచయమైన ఫ్రెండ్ మాటలు నమ్మటం నీ తప్పు. తాళి కట్టిన పెళ్ళం మాటలు నమ్మకపోవటం ఇంకా పెద్ద తప్పు. నువ్వు అగ్గిపుల్ల గీసి ఇది సీత ఇది ఖాన్ అలాంటినే కదరా డౌట్ పడ్డాను నేను. అరే నేను ఒక డౌట్ చెప్పా, అది ఓన్లీ డౌటే. అది డౌటా కాదా, మంచా కాదా, నిజమా కాదా తెలుసుకోవాల్సింది నువ్వురా. నేను ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ పడ్డా. ఆ డౌట్ కరెక్ట్ కాదు, అది ఇప్పుడు తెలుసుకున్నా. ఆ అమ్మాయి నీతివంతురాలని తెలుసుకున్నా, ఆమె మంచి అమ్మాయిని తెలుసుకున్నా. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నా. మరి నా పరిస్థితి ఏంట్రా? పెళ్లికి ముందు అమ్మాయి మీద డౌట్ పట్టడం మగాడి లక్షణం. పెళ్ళయ్యాక పెళ్ళ మీద డౌట్ పట్టడం లంగాగాడి లక్షణం. లంగాకే బాల్, గమ్లేకే బాల్. ఐశ్వర్య, హాయ్ అంకుల్. ఐశ్వర్య, హాయ్ ఆంటీ. ఐశ్వర్య, హాయ్ ఐశ్వర్య. ఎందుకురా ఐశ్వర్య నీకు? పెళ్లి చేసుకుంటాను అంకుల్. ఒక్క కాటుకు చెప్పు దెబ్బ. కుక్క కంటే నిత్యంగా ప్రవర్తించా. నన్ను కొట్టడంలో ఏమాత్రం తప్పు లేదు అంకుల్. బట్ నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాను అంకుల్. ఏమిట్రా తప్పు దిద్దుకోవడం? నీ బొంద ఇదేమన్నా బ్లాక్ బోర్డ్ అనుకుంటావా? లెక్కలు తప్పు చేసి డస్టర్తో చెప్పేసి మళ్ళీ రాసుకోవడానికి? జీవితంగా వేధవా. ఎస్, నీ కూతురు జీవితం నాశనం చేశాను అంకుల్. మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుపడుతుంది కదా అంకుల్. ఇంకొకసారి పెళ్లి మాటెత్తితే నీ ప్రాణం తీస్తా. నోట్లో స్వీట్ పెట్టి కడుపులో పేగులు కోసే రకం రా నువ్వు. నీతో నా కూతురు పెళ్ళేంటి? ఇక లైఫ్ లో మీ కూతురు పెళ్లి చేయరా అంకుల్? చేస్తాను, కానీ నీలాంటి వెధవతో మాత్రం కాదు. అదెలా అంకుల్? కదా ఐశ్వర్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది నేను కదా. ఐశ్వర్యం చెడగొట్టింది నేను కదా. ఐశ్వర్యం చెడగొట్టింది నేనే అయితే ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తానంటారేంటి అంకుల్? అది మరీ ఇల్లీగల్ కదా. అరే చీర తిప్పింది నేనే కుట్టుకుంటానంటే వద్దంటారేంటి? నువ్వు చీర చింపవద్దు, కుట్ట. ఆల్రెడీ చీర చింపాను అంకుల్. నిన్ను అర్థం చేసుకునే కెపాసిటీ నాకు లేదురా. పోరా పోరా బయటికి. నువ్వు అల్లుడుగాని కాదు, అడుక్కునేవాడిగా నా ముందు రావడానికి కూడా నీకు అర్హత లేదు. పో బయటికి, పో. నీకు సిగ్గుంటే ఇంకోసారి మా అమ్మాయి పేరెత్తకు. అంకుల్ నాకు అసలు సిగ్గే లేదు. మీ అమ్మాయి పేరు ఎత్తుతా. ఐశ్వర్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐశ్వర్య, ఐ మ్యారీ యూ. రెస్పాన్స్ లేదు. ఒక్కసారి మగధీరా గుర్తు తెచ్చుకుంటా. మగధీరా
ఏయ్, ఏయ్. మెట్లోడా అయ్యో ఆంటీ సారీ ఆంటీ కన్ఫ్యూజ్ అయిపోయాను. నువ్వు వందకపోతే వృధా ఈ జన్మ. వాడి సంగతి ఏంటో చూడండి రా. ఏంట్రా న్యూసెన్స్? న్యూసెన్స్ బ్రదర్, చిరంజీవి గారు అబ్బాయి పాట పాడుతుంటే అది తెలుసు, ఇక్కడికి వచ్చి ఎందుకు పాడుతున్నావు అని అడుగుతున్నావు. ఐశ్వర్యం ట్రై చేసుకుంటున్నా. చెప్పుతో కొడతాను ఎదవా. పెళ్లి చేసుకోమంటే నో అన్నావు, ఎందుకు చేసుకోవంటే తిరిగిపోతున్నావు. మర్డర్ చేయడానికి కూడా ట్రై చేశాం, ఇప్పుడు వచ్చి ట్రై చేసుకుంటున్నానంటావా? నీ ప్లాన్ నాకు అర్థమైంది అంకుల్. ఐశ్వర్యకి నాకు తప్పులను ఎత్తి చూపించేసి ఐశ్వర్యకి నాకు మధ్య పిటికి పెట్టాలని చూస్తున్నావు కదా దొంగ. ఐశ్వర్యతో నేను తిరిగాను కాబట్టి ఐశ్వర్యం చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఐశ్వర్య పెళ్లి కాకుండా ఇంట్లో ఉండిపోతుంది. అప్పుడు నువ్వు ఐశ్వర్యని ట్రై చేస్తావు. అమ్మ దుర్మార్గుడా. ఐశ్వర్య ఐ లవ్ యూ అంటావు, ఐశ్వర్య ఐ కీప్ యూ అంటావు. అరే కళ్ళు పోతాయిరా యథా, కుక్క చాల్చేస్తావురా రాస్కర్. ఐశ్వర్య నా కూతురు లాంటిదిరా, పుండా కొరేదవా. నిజంగా ఐశ్వర్య నీ కూతురే అయితే జానా బెత్త గొడలేసి మిడ్ నైట్ పప్పుకి పంపిస్తావా? నాతో కలిసి టకీలా తాగితే ఊరుకుంటావురా? పెళ్లికి ముందే నా పక్కలో పడుకుంటే తట్టుకుంటావా మిస్టర్ చంద్రమౌళి? ఏమండి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఎంటర్ అవడం మన తప్పు. మీరు రండి. థ్యాంక్ యూ మిసెస్ చంద్రమౌళి, మీ హస్బెండ్ కు మంచి సలహా ఇచ్చారు. ఐశ్వర్యం మీ కారణి అమ్మాయి, నీకు బాగా తెలిసిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. పొరపాటు నాతో పడుకుని శీలం పోగొట్టుకుంది. బట్ శీలం కంటే మనసు ప్రధానమైంది అని మీలో ఎవడైనా ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటారా? చెప్పండి. ఇదే స్పాట్ లో ఇక్కడే ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఐశ్వర్య కావాలంటే ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మాకే అవసరం చెడిపోయిన పిల్లని ఇంటికి కోడలుగా తెచ్చుకోవడానికి. అదే నేను చూస్తున్నానే బుడ్డీకే బాల్. రాఘవ్ గారు, ఏంటండి ఈ కాలనీలో ఈ దరిద్రం? భైరవా, కమ్ముకుంటున్న ఈ కారు చికెట్లు నిన్ను మింగేస్తాయని విర్రవీగుతున్నాయిరా, విర్రవీగుతున్నాయి. నువ్వు మంటే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించుగాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను మళ్లీ గెలిపించుకోవడానికి చీకటి గడపను చీల్చుకుంటూ మళ్లీ పుడతావురా కాలభైరవా.